తెలంగాణలో కాంగ్రెస్లో చేరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారా? గోడ దూకని ఎమ్మెల్యేలను పోలీసులే హెచ్చరిస్తున్నారా? ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు బెదిరిపోతున్నారా? ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన హాట్ కామెంట్స్ ఆంతర్యం ఏంటి? ప్రాణహాని భయంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళుతున్న ఎమ్మెల్యేల్లో కొందరు ఇష్టపూర్వకంగానే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. మరికొందరు మాత్రం ఇష్టం లేకున్నా బలవంతంగా కాంగ్రెస్ లోకి వెళుతున్నారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ అంటే ఇష్టం లేకుండానే బలవంతంగా వెళ్లడానికి గల కారణాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇప్పటికే 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రాణభయంతోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారనే చెబుతున్నారు. పార్టీ మారకపోతే ప్రాణహాని ఉంటుందనే భయంతోనే వారు వెళ్లారంటూ కేటీఆర్ మీడియా ముందు చెప్పడంతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు అందరూ ఖంగు తినేలా చేశాయి. తమ పార్టీ నేతలను హస్తం గూటికి చేరాలని, డీఎస్పీలే వారి వద్దకు వెళ్లి బెదిరిస్తున్నారని, పార్టీ మారకపోతే ప్రాణహాని ఉంటుందని బెదిరిస్తున్నారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ బెదిరింపులే నిజమైతే తెలంగాణ రాజకీయాలు ఏ రేంజ్లో నడుస్తున్నాయో అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారు నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనకి కాంగ్రెస్ లో చేరడమే ఇష్టం లేదని పోలీసులే రంగంలోకి దిగి బెదిరించి మరీ కాంగ్రెస్ లో చేర్పించారని గులాబీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. వారు ఇలా బెదిరించబట్టే తాను హస్తం పార్టీలోకి మారినట్టు చెప్పారు. అయితే శివారు ప్రాంతానికి చెందిన ఇంకో ఎమ్మెల్యే ఇష్టపూర్వకంగానే చేరినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం బయటికి రావడంతో గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మధ్య ప్రోటోకాల్ ఉల్లంఘన వ్యవహారం చూపించి నేరుగా పార్టీ ఫిరాయింపుల అంశం కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా స్పీకర్కు ఈ విషయాన్ని వివరించినట్టు సమాచారం. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేశారని గులాబీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని కూడా గులాబీ బాస్ కేసీఆర్ కు నేతలు వివరించినట్టు సమాచారం. పార్టీ మారకపోతే ప్రాణాలకు ప్రమాదం అనుకున్న వాళ్లు పార్టీ మారారని కేసీఆర్ చెప్పారట. ఈ విషయాన్ని కేసీఆర్ సీరియస్ గా పరిగణించారని, అందుకే స్పీకర్ కు ఫిర్యాదు చేయాలనే అంశం తెర మీదకు తీసుకొచ్చారని తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యే కూడా ఇష్టం లేక కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం. పోలీసులు వచ్చి బెదిరించడం వల్లనే ఆయన పార్టీ వీడారని సమాచారం. ఎమ్మెల్యేలను బెదిరించి పార్టీ మార్పించడం అంటే తెలంగాణ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నట్లే అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ కామెంట్స్ మీదే చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.